ఫ్రెండ్ యాప్లో మీరు టెక్స్టింగ్ అండ్ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు అండ్ మీకు బోర్ కొట్టినప్పుడు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇది అమ్మాయిలకి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. అమ్మాయిలకి వచ్చే వర్చువల్ గిఫ్ట్స్ని మీరు మనీగా కన్వర్ట్ చేసుకొని పాకెట్ మనీలో యూజ్ చేసుకోవచ్చు.
అమృత్ అంటే మీరేనా? అవును. ఇన్స్పెక్టర్ సారు మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి సార్? ఏమైంది? పదండి చెప్తాం. కొంచెం వాటర్ ఇస్తారా? వాటరు కూల్గా ఉండాలా సార్కి. సార్ ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళారు. కూర్చోండి. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? సైట్ విజిట్కి వెళ్తున్నాను. సైట్ ఏం వర్క్ చేస్తుంటారు? ఇంటీరియర్ డిజైనర్. ఇంటీరియర్ డిజైన్. ఒక్కరే ఉంటారా? అవును, అంటే అమ్మ నాన్న ఊర్లో ఉంటారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మీతో కేసు గురించి కొంచెం మాట్లాడాలి. ఏం కేస్? అసలు ఏమైంది? నిజంగానే తెలీదా? తెలియని ట్యాగ్ చేస్తున్నారా? మీకు అజయ్ వర్మ తెలుసా? అజయ? ఇతనే తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? అసలు అజయ్ గురించి ఎందుకు అడుగుతున్నారు? ఏమైంది తనకి? అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. తెలుసా లేదా? ఎలా పరిచయం? వన్ ఇయర్ ఎగో తన మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను. అదే తనని ఫస్ట్ టైం చూడడం. పోలీస్ కంప్లైంటా? ఎందుకు? To be careful with your loose items like sari, dupatta. Please stand away from the doors. Kind attention. Hyderabad Metro offers an exclusive pass for students wherein you pay for 20 trips and enjoy 30 trips. Terms and conditions apply. For more details, please log into our website www.ltmetro.com. Tarvati station GBS పరేడ్ గ్రౌండ్స్. ఆర్టీసీ బస్సు సేవల కొరకు ఇక్కడ దిగండి. గ్రీన్ లైన్ కొరకు ఇక్కడ మారండి. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. దయచేసి మీ వస్తువులను జాగ్రత్త పరచుకోండి. GBS పరేడ్ గ్రౌండ్స్. Please stand away from the doors. వీడెవడు నన్ను ఫాలో చేస్తున్నాడేంటి? అసలు ఎవడా నువ్వు? ఒక్క నిమిషం. నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. నిన్ను
మెట్రోలో చూసాను. అవును కరెక్టే. అప్పటి నుంచి ఫాలో చేస్తున్నావా? యా కరెక్టే, బట్ ఒకసారి నేను చెప్పేది వినండి. స్టాక్ చేస్తున్నావా? చిచి నో నేను స్టాక్ చేయను. ఎవరన్నా చేతిలో రాయది కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నావు కదరా? లేదు ఒక్క నిమిషం ఆగు. పోలీస్ 1 minute నేను చెప్పేది వింటావా? ఒక్క నిమిషం నేను చెప్పేది విను. ఒక్క నిమిషం. నేను మిమ్మల్ని ఫాలో అవుతున్న మాట కరెక్టే, కానీ ఇందాక మిమ్మల్ని చూసా, ఏదో కొంచెం టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఎందుకులే రిస్క్ ఈ రోడ్లో అని చెప్పి వచ్చా అంతే. అయినా ఏంటండి నేనైనా స్టాకర్ లాగా అనిపిస్తున్నానా? రాయి తీశారు, ట్రిప్ నుంచి వచ్చా, అందుకే ఇలా ఉన్నా అంతే. ఓ, అయినా మిమ్మల్ని ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదు. మాది యాక్చువల్లీ ఏరియా కాదు. ఎనీవేస్ థ్యాంక్ యూ. మా ఇల్లు ఇక్కడే, నేను వెళ్ళిపోతాను. ఐ కెన్ మేనేజ్. ఓకే డన్, బాయ్. ఏం పిల్లరా బాబు, బాబోయ్. సో అజయ్ మీకు స్ట్రేంజరేనా? మళ్ళీ ఎప్పుడు కలవలేదా? ఆ తర్వాత రోజే తను మా ఆఫీస్కి వచ్చాడు. ఓకే సార్, ఓకే. ఏమైంది? మనకే ఇలాంటి క్లయింట్స్ దొరుకుతారా? మనమే వెళ్ళి ఇలాంటి క్లయింట్స్ని వెతుక్కుంటామా? పింట్రెస్ట్లో పిక్స్ అని రిఫరెన్స్ చూపించి ఇలా కావాలంటాడు. వీడి ఇల్లేమో టీ స్టాల్ అంతా, కోరుకునేదేమో తాజ్ మహల్ అంతా. ఎవడే? మణికొండలో 2 BHK ఫ్లాట్ వాడా? వాడేనే 1 అవర్లో 10 చేంజెస్ చెప్తాడు. నసా. పోనీలే, ఐఎమ్ సేఫ్. అంత లేదు, మేనేజర్ ఇంకో కొత్త ప్రాజెక్ట్ పెట్టాడు. అవునా? వీడని చెప్తాడు. వీడేంటి ఇక్కడ? వీడిక్కడికి కూడా వచ్చేసాడా? ఎవరే? ఈరోజు అయిపోయాడు నా చేతిలో. ఎప్పుడు లేడేంటి ఆఫీస్లో బొక్కలా? హలో, ఏంటి ఇక్కడికి కూడా వచ్చేసావా? హాయ్ మీరా, స్టాక్ చేస్తున్నావా? అది కాదండి, ఒక్క నిమిషం. నైట్ ఏదో సెక్యూరిటీ అది ఇది అని బానే కవర్ చేసావు. అయ్యో అది కాదు, ఒక్క నిమిషం నేను చెప్పేది. ఇప్పుడేమంటావు? నా ఫేస్ చూస్తే ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నానా? నువ్వేం చెప్తే అది నమ్మేస్తా అనుకుంటున్నావా ఏంటి? హలో, ఒక్క నిమిషం ఆగుతారా? చూడ్డానికి బాగానే ఉన్నారు, ఓకే, కానీ ఇంత సెల్ఫ్ అబ్సెషన్ ఏంటండి మీకు? మీ వెనకాల తిరగడం తప్ప మాకేం పని లేదనుకుంటున్నారా? ఏంటి ఫాలో చేస్తుందే కాకుండా వాయిస్ రేస్ చేస్తున్నావు? అయ్యో మళ్ళీ ఫాలో. అసలు నువ్వే నన్ను ఫాలో చేస్తున్న అటెన్షన్ గ్రాప్ చేయడానికి రివర్స్ గేమ్ ఆడుతున్నావేమో, ఎవడు తెలుసు? ఏంటి నేను? అది నిన్ను. నన్నే. నీకంత సీన్ లేదులే. మరి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వెందుకుంటున్నావు? హలో, ఇది మా ఆఫీస్, నేను రోజు ఇక్కడికే వస్తా. ఇక నుంచి రోజు నేను ఎక్కడికే వస్తా. అది ఒప్పుకున్నావు కదా, నా కోసమే వచ్చానని. అలా రా దారికి. ఏం చేస్తున్నావే? బాబోయ్, నిన్ను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. వెయిట్, ఐల్ కాల్ ద పోలీస్. ఉసే, నిన్న నన్ను ఒకటి ఫాలో అయ్యాడని చెప్పాను కదా, అది వీడే. ఉసే, మనకు కేఫ్ రెనోవేషన్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పా కదా, అది తనదే. తన? నువ్వు ఆగవే. సారీ అజయ్ గారు, తినే అమృత, తినే మీ ఇంటీరియర్ డిజైనర్. వద్దండి, తిని మాత్రం వద్దు. ఇంకెవరినన్నా చూడండి, మళ్ళీ పొరపాటున ఈమెకు ఫోన్ చేసిన ఆఫీస్కి వచ్చిన ఏం కోసమే వచ్చాను అనుకుంటుంది. నాకెందుకీ టార్చర్? నేను మేనేజర్తో మాట్లాడుకుంటాలేండి, వదిలేండి. అసలుకి నీ జాబ్ ప్రాబ్లంలో ఉంది, ఇంక ఈ ప్రాజెక్ట్ పోయిందంటే ఇంకంతే. సరే, నేను మాట్లాడతాను. అజయ్ గారు, ఐఎమ్ సారీ అండి. అయ్యో వద్దులేండి, మీరేం నాకు సారీ చెప్పొద్దు. మళ్ళీ మిమ్మల్ని ఫాలో అయ్యాను అనుకుంటాను. నేను మేనేజర్తో మాట్లాడుకుంటాలేండి. నన్ను మేనేజర్ అది ఇది వద్దండి, ఇక నుంచి మీ కెఫే నా కెఫే. వద్దండి, నేను మాట్లాడుకుంటా మేనేజర్. నేను చూసుకుంటాను కదా, నేను చూసుకుంటాను. ప్రాబ్లం ఉండదు. ఎక్కడికి? ఇంకెక్కడికి, మన కెఫేకే. పదండి వెళ్దాం. సో దిస్ ఇస్ మై కెఫే. దీన్ని సిటీలో ఉన్న అన్ని రెగ్యులర్ ప్లేసెస్ లా కాకుండా కొంచెం యూనిక్ గా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే వచ్చే కస్టమర్స్ కి ఇది కొంచెం పీస్ఫుల్ అండ్ కామ్ వైబ్ ఇస్తే చాలు. అంత కలర్ఫుల్ అండ్ ఫ్యాషనబుల్ లేకపోయినా కూల్ అండ్ ప్యాస్టల్ కలర్స్ లో ఉంటే చాలు. ఓకే,
సో యూ కెన్ లుక్ అరౌండ్. అజయ్ కొంచెం హెల్ప్ చేస్తారా? సారీ. చెప్పు నాన్న. ఫోన్ తీయనంత బిజీగా ఏం చేస్తున్నావు? ఈ కెఫేకి ఇంటీరియర్స్ చూస్తున్నా నాన్న, వర్క్లో ఉండి చూసుకోలేదు. ఇంటీరియర్స్ మళ్ళీ అదో ఖర్చా? అయినా కాఫీ అమ్మటానికి ఇవన్నీ ఎందుకురా? నా పిఎఫ్ డబ్బులన్నీ ఆ కాఫీ షాప్కే పెట్టా. ఇప్పుడు ఇవి కూడా అంటే నా వల్ల కాదు. అయినా ఆ దిక్కుమాల బిజినెస్లు మనకి ఎందుకురా? జాబ్ చేసుకోమంటే వినవు. అయినా బిజినెస్లు చేయాలంటే ఆ మైండ్ ఉండాలి. నాన్న నేను నీకు మళ్ళీ చేస్తా. అంతా అయిపోయింది. ఏరియా ఒకటే చెక్ చేయలేదు. అజయ్ సారీ, ఇది కూడా చేంజ్ చేయాలా? ఇది మొత్తం. యా ఓకే. అజయ్ మీకు క్లయింట్ లాగానే తెలుసు అంతేనా? కాదు, కెఫే ఇంటీరియర్స్ కోసం మేము చాలాసార్లు కలవాల్సి వచ్చేది. నీకు ఇక్కడ అంతా సెట్ కదా ఇంటీరియర్ది ప్లానింగ్? మొత్తం సెట్టే, కాకపోతే ఇంటీరియర్లో కొన్ని ప్లాంట్స్ అవి సెట్ చేయాలి, లైవ్లీగా ఉంటుంది. ఓకే ఫైన్. అండ్ ఎంట్రన్స్లో స్నేక్ ప్లాంట్స్, పీస్ లిల్లీస్ ఇలాంటివన్నీ ప్లాన్ చేయాలి. స్నేక్ ప్లాంట్స్, పీస్ లిల్లీసా? సారీ, జీరో నాలెడ్జ్, నాకేం తెలీదు. సరే అయితే ఎలా మరి? ఇప్పుడు నువ్వు ఫ్రీయేనా? యా ఫ్రీయే. సరే పద నర్సరీకి వెళ్ళి చూసొద్దాం. డన్, బెస్ట్. అసలు నువ్వేవో పేర్లు చెప్పు. హాయ్. హలో, వాట్స్ ది అప్డేట్? ఇదిగో ఇవి సెలెక్ట్ చేశాను. నైస్. ఏవి మార్క్ చేసినావా? నేను అనుకున్న కలర్స్కి కొంచెం మ్యాచ్ అవుతున్నాయి. అసలు ఇన్ని లైట్లు ఎందుకు చూస్తున్నాం మనం? ఒక్కొక్క లైట్ ఒక్కొక్క వైబ్ ఇస్తుంది. ఇప్పుడు ఇది చూడు, ఇది వార్మ్ లైట్, ఇది ఒక వైబ్ ఇస్తుంది. అండ్ అది చూడు, అక్కడున్న లైట్ కూల్, అది వేరే వైబ్ ఉంటుంది. సో ఈ వార్మ్ లైట్ అనేది మన కెఫేకి చాలా బాగుంటుంది. డ్రాప్ చేస్తావా? 1 minute, బండి తీసుకొస్తా. మేము చాలా తక్కువ టైంలోనే ఫ్రెండ్స్ అయిపోయాం. హాయ్. హే హాయ్.
జస్ట్ 1 minute. ఓకే. పేపర్ కప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇదంతా ఎందుకు? మీరు అసలే డిజైనరు, రోడ్ సైడ్ చాయ్ అయినా కొంచెం ఎస్థెటిక్గా ఇద్దామని. కెఫే అంటున్నారు, కాఫీ మగ్లో ఏమో రోడ్ సైడ్ టీ సర్వ్ చేస్తున్నారు. రోడ్ సైడ్ టీ అయినా చాలా స్పెషల్గా పెట్టించాం. మేడంకు స్ట్రాంగ్ చాయ్ 2 spoon షుగర్ ఎక్స్ట్రా డాల్కే బనావని మరి చెప్పి చేయించాం. హే, నీకెలా తెలుసు నేను ఎక్స్ట్రా షుగర్ తీసుకుంటా అని? నువ్వు రోజు అడుగుతానే ఉంటావు ఎక్స్ట్రా షుగర్ అని ఎక్కడికి వెళ్ళినా. నీది టాటూ 2 birds కదా? ఐవ్ రెడ్ దట్ మీనింగ్ సమ్వేర్, గుర్తు రావట్లేదు. అదెప్పుడో లాంగ్ బ్యాక్ దిలే. అదోకే. దాంట్లో ఒక బర్డ్ రిప్రజెంట్స్ ఫ్రీడమ్, ఇంకో బర్డ్ ఏంటి? అదేంటంటే యా 2 souls నాట్ హోల్డింగ్ ఆన్ టు ఈచ్ అదర్ బట్ చూసింగ్ టు ఫ్లై టుగెదర్, రైట్? కరెక్టే కదా? కరెక్టా కాదా? కరెక్టే. యా 2 butterflies అంటే మీనింగ్ అదే. బటర్ఫ్లైసా? బర్డ్స్ కదా అవి. అదే బర్డ్స్. ప్రతి నిమిషం వేధిస్తూనే మురిసేటి పొడుపు కథ అందంగా. సరే, నేను లంచ్కి వెళ్తా. సరే. లేదు, ఫుల్ వర్క్. మనసు కదా ఇదేదో తెలిపేది లేదుగా. హే, హాయ్ అజయ్. హాయ్. యాక్చువల్లీ డిజైన్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. అమృత ఉందా? అమృత తన డెస్క్ దగ్గర వర్క్ చేసుకుంటాను. ఓకే థ్యాంక్ యూ, ఐల్ గెట్ దెమ్ క్లారిఫైడ్. హాయ్. హే, హాయ్. నువ్వేంటి ఇక్కడ? నువ్వు లంచ్కి రావడం కుదరదన్నావు కదా, సో అందుకే లంచ్ ఇక్కడికి తీసుకొచ్చేసా. ఏంటి ఇక్కడ? మా బాస్ చూస్తాడు. చూస్తే చూడండి, నేను మీ క్లయింట్నే కదా. అయినా మీరు మా కోసం ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఇది మా రెస్పాన్సిబిలిటీ అని చెప్తా. సరే. సో లంచ్ పిజ్జా. అంటే అజయ్ మీకు ఫ్రెండేనా? నేను అలానే అనుకున్నాను. ఆల్రెడీ 9:30 అయింది. 11 నుంచి కస్టమర్ స్టార్ట్ అవుతారు. ఇంకా వర్క్ జరుగుతుంటే ఎలాగా? చూసుకోవాలి కదా నువ్వైనా. ఓకేనా? ఎలా ఉంది? నువ్వు వచ్చి నైస్. ఎలా ఉంది? దిస్ ఈజ్ మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. చాలా బాగుంది. ఈ చైర్స్ అండ్ థీమ్ కూడా అన్ని నువ్వే సెలెక్ట్ చేసావా? ఏమైంది? కెఫే అంతా ఓకే కానీ కస్టమర్స్ వస్తారా రారా అని ఆలోచిస్తున్నా. వస్తారులే అజయ్, ఇప్పుడే
ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. యా హాయ్. హాయ్. హ్యాపీయా? ఫుల్గా. మరేమైంది డల్గా ఉన్నావు? అలా ఏం లేదే. చెప్పు ఏమైంది? ఏమో చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి అమృత. నా డ్రీమ్ కెఫే ఓపెన్ అవుతుందన్న హ్యాపీనెస్ కన్నా రేపటి నుంచి మన ఇద్దరం కలవం కదా, ఆ బాధ ఎక్కువగా ఉంది. నాకు బాగా అలవాటు అయిపోయావు నువ్వు. లైఫ్ లాంగ్ నాతో ఉండిపోవచ్చుగా. కాఫీ వద్దు కానీ టీ పిస్తా అంటే ఓకే. సరిపోయింది. సో
అజయ్ మీ బాయ్ ఫ్రెండ్. అంటే మీరు రెగ్యులర్గా కలుస్తుండేవాళ్ళ? లేదు. మరి 1 month వరకు బాగానే ఉన్నాం. కానీ ఒకరోజు సడన్గా అజయ్కి కాల్స్ కనెక్ట్ అవ్వడం లేదు. మెసేజెస్ కూడా రిప్లై ఇవ్వలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా టెన్షన్ పడ్డాను. తినేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? హలో హలో అమృత చెప్పు. అర్జున్, అది అజయ్కి కాల్ కలవట్లేదు 2 days నుండి. అవునా అమృత, నేను ట్రై చేస్తున్నాను, కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళాడో? అవును, మీరిద్దరేమైనా గొడవ పడ్డారా? లేదు. నువ్వేం కంగారు పడకు, వచ్చేస్తాడులే. సరే. ఎక్కడికి వెళ్ళాడో అర్థమయ్యేది కాదు. ఏ అమ్ము, హాయ్. అప్పా, అదే పా అమ్ము, సారీ. అదేంటి ఇంత గట్టి కొట్టినా కానీ కోపం పోలేదా? చూడు ఎలా వాచిపోయిందో. ఐ హేట్ యు. ఐ హేట్ యువా? నాకేంటి ఐ లవ్ యూలా వినిపిస్తుంది? అవునా? అయితే ఐ లవ్ యూ. నాకు తెలుసమ్మో. అసలు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. ఏమైపోయావు? డాడీతో చిన్న గొడవ ఎప్పుడు ఉండేదే. జాబ్ చేసుకో, మనకెందుకు కెఫే బిజినెస్ అని మళ్ళీ మూడంతా స్పాయిల్ చేశారు. సర్లే, చిరాకు వచ్చింది కదా అని చిన్న ట్రిప్ వేసి వచ్చా. ట్రిప్పా? నేను అంతేలే, బాగా చిరాకేసింది అనుకో, ఊరు వదిలేసి మనుషులకు దూరంగా పారిపోతా. మళ్ళీ సెట్ అయిపోయి వచ్చేస్తా. నాకన్నా ఒక కాల్ చేయాల్సింది కదా. నీకేంటి ప్రాబ్లం నాకు కాల్ చేయడానికి? చెయ్యొచ్చు, కానీ దానికి ఫోన్ ఉండాలి కదా అమ్ము. ఆయనతో గొడవైనప్పుడు కోపంలో ఫోన్ నేలకేసి కొట్టా. సారీ. నేను యాక్చువల్లీ జాంగు వ్యాలీ వెళ్ళిపోదాం అనుకున్నా అమ్ము, కానీ 2 daysకే నువ్వు గుర్తొచ్చేసావు, అందుకే వచ్చేసా. జాంగు ఏంటి? జాంగు వ్యాలీ అంటే ఇండియా చైనా బార్డర్లో చిన్న విలేజ్. చాలా బాగుంటుంది, నెట్వర్క్ ఉండదు, వెరీ బ్యూటిఫుల్ అసలు. అయితే అక్కడికే వెళ్ళి ఉండిపోవచ్చు కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉండొచ్చు, కానీ నీతో కలిసి వెళ్దామని వెనక్కి వచ్చేసా. అరే ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇంకెప్పుడు అలా వదిలేసి వాళ్ళకు. అంత చెప్పిన తర్వాత కూడా చాలాసార్లు అలానే చెప్పకుండా వెళ్ళిపోయాడు. అజయ్ చాలా వియర్డ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. హలో, నేను బిజీగా ఉన్నాను అజయ్, తర్వాత మాట్లాడతా. అరే, నేను బిజీగా ఉన్నానంటే అర్థం కదా నీకు? తర్వాత చేస్తాను. సరే, నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. ఓకేనా? సరే. అజయ్, షట్. అజయ్ అంత కోపంగా చూడడం అదే ఫస్ట్ టైం. అజయ్, అది బాగానే ఇగ్నోర్ చేస్తున్నావుగా. అజయ్, నీకు చెప్పాను కదా నేను మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నానని.
కొంచెం ఆ వర్క్ ప్రెషర్లో పడి. ఏంటి ఒక్క 5 minutes కూడా గ్యాప్ ఇవ్వలేనంత బిజీగా ఉన్నావా నువ్వు? నీ వెనకాల తిరుగుతున్నావు కదా, ఇలాగే ఉంటుందిలే. బాగా అలసైపోతే. అది కాదు అజయ్, ఇప్పుడు నీకంటే మీ నాన్న ఉన్నారు చూసుకోవడానికి. నా ఫ్యామిలీని నేనే చూసుకోవాలి. ఇప్పుడు ఈ జాబ్కి ఏమైనా అయితే? అంటే ఏమంటున్నావు ఇప్పుడు? నీ జాబ్కి నేనే అడ్డొస్తున్నానా? అది కాదు. ఓ, లేకపోతే నువ్వు బాగా కష్టపడి జాబ్ చేస్తున్నావు, నేను మా నాన్న సంపాదన మీద బతుకుతున్నా, అంతే కదా? నైస్. నేను అలా అనలేదు అజయ్. మూడు బాలేదని నీతో మాట్లాడడానికి వచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. పో వెళ్ళి జాబ్ చేసుకో. అజయ్ के पीछे मेरे जानी कनी हर पिया మాఫా. ఇదేంటి అమృత, ఇది ఎప్పుడు జరిగింది? అజయ్ ఏమైంది నాకెందుకు? అజయ్ ఇట్స్ ఓవర్, లెట్స్ బ్రేకప్. దెబ్బ చేయికి తగిలిందా తలకు తగిలిందా? ఏం మాట్లాడుతున్నావు? సరే సారీ. ఏమైంది, ఎప్పుడు జరిగింది, నాకెందుకు చెప్పలేదు అమృత? చెప్పాలంటే ముందు కాల్ లిఫ్ట్ చేయాలి కదా అజయ్. అయినా ఆ రోజు ఎన్ని కాల్స్ చేశాను, ఒక్క కాల్ అయినా ఆన్సర్ చేసావా? అజయ్ ఆగు. షిట్ పా. అమ్మో, అరే ఐమ్ రియలీ సారీ అమ్మో. నేను ఆ రోజు ఏదో కోపంలో వెళ్ళిపోయాను అంతే, నాకు నిజంగా తెలీదు. అయినా కోపం వచ్చినా ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయాలి కానీ ఇలా ఎన్ని రోజులని పారిపోతావు అజయ్? ఇంకెప్పుడు అలా జరగదులే అమ్మో, ఐఎమ్ రియలీ సారీ. నేను ఇంకెక్కడికి వెళ్ళను. లాస్ట్ టైం కూడా ఇలానే అన్నావు అజయ్. అయినా నాకు అవసరమైనప్పుడు నువ్వు ఉన్నావా? లేదు కదా. ఇప్పుడు కూడా నువ్వు నాకేం అక్కర్లేదు. అయినా మన ఇద్దరికి సెట్ అవుదా అజయ్? సారీ అని చెప్తున్నా కదా, ఇంకెప్పుడు ఇలా జరగదు అంటున్నావు కదా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఊరికే సెట్ అవుదు అనుకుంటా. అండ్ నేనేం ప్రాబ్లమ్స్ నుంచి పారిపోను, అర్థమైందా? నా పీస్ కోసం నేను వెళ్తాను. ఇప్పుడు నా పీస్ నాకు కావాలని అడుగుతున్నాను. ఓ పీస్, సరే మంచిది తీసుకో. ఇందాక నుంచి చూస్తున్నా, ఏంటి నాకు ఇది అర్థం కాదు. సారీ ఏదో తెలియకైందని చెప్తే అర్థం కాదా నీకు? బతిలాడుతుంటే ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. పీస్ కావాలంటే తీసుకో, ఎంత కావాలంటే అంత. గుమ్మ ముందే నుంచోబెట్టి మాట్లాడుతుంది మరీ ఘోరంగా, బొక్కలో పంచాయతీ. ఆ తర్వాత మళ్ళీ అజయ్ని ఎప్పుడు కలిశారు? ఆ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు కలవలేదు. అయినా ఏమైంది సార్, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? అజయ్కి ఏమైంది? వన్ మంత్ నుంచి అజయ్ మిస్సింగ్ అని వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇచ్చారు. మిస్సింగ్